హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు మనము భగవద్గీత 11వ అధ్యాయంలో 50, 50, 51, 52 ఈ 2 శ్లోకాలను మనం చూద్దాం. సో ముందుగా ఇస్కాన్ శేషాద్రిపురం జగన్నాథ్ మందిర్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం క్లాస్లోకి వెళ్దాం. ప్రణామాలు. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రామాయి की, सुदर्शन भगवान की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। అధ్యాయం 11 విశ్వరూపములో ఈ రోజు మనం చూడబోయేటువంటి శ్లోకం 51. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేత ప్రకృతిం గతః. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేత ప్రకృతిం గతః. ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంతనే ఇట్లు పలికెను. ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంతచిత్తుడనై నా సహజ స్వభావమును పొందితిని. శ్రీ భగవానువాచ సుదుర్ధర్షమిధం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానువాచ సుదుర్ధర్షమిధం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రియమైన ఓ అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపమును గాంచుటకు మిక్కిలి దుర్లభమైనది. మిక్కిలి ప్రియమైన ఈ రూపమును దర్శించు అవకాశమునకై దేవతలు కూడా నిత్యము వేచియుందురు. హరే కృష్ణ. సో ఇప్పటి వరకు మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపాన్ని, కాలరూపాన్ని దర్శనం చేసుకున్నాం. అలానే అర్జునుడు కూడా విశ్వరూపాన్ని, కాలరూపాన్ని దర్శనం చేసుకున్న తరువాత అర్జునుడికి వచ్చినటువంటి భావన ఏమిటి అని అంటే, ప్రశాంతంగా ఏం లేడు, ఆనందంగా ఏమి లేరు. సో ఎప్పుడైతే ఈ కాలరూపాన్ని కృష్ణుడు చూపించేశారో అప్పుడు ఇక అర్జునుడిలో భయం మొదలైంది. అర్జునుడిలో మొదలైనటువంటి భయంతో తను ప్రార్థన కూడా చేసేసాడు. కొన్ని శ్లోకాల పాటు అర్జునుడు ప్రార్థన చేయటం కూడా జరిగింది. అయితే చివరికి అర్జునుడు ఏమని రిక్వెస్ట్ చేశారు శ్రీకృష్ణ భగవానుని అని అంటే, ఈ యొక్క భయంకరమైనటువంటి రూపాన్ని ఉపసంహరించుకోమని చెప్పారు. ఎందుకంటే ఈ రూపంలో నేను నా మనశ్శాంతిని కోల్పోతున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో అప్పుడు కృష్ణుడు తన రూపాన్ని ఉపసంహరించుకొని చతుర్భుజ నారాయణ రూపాన్ని చూపించారు. చతుర్భుజ నారాయణ రూపం చూసిన తరువాత కూడా ఆయనకేమీ ఇంకా ఆ యాజిటేషన్, ఆ పరిస్థితి నుంచి బయట ఏం పడలేదు. పూర్తిగా కొంతవరకు రిలీఫ్ వచ్చింది. ఇక ఆ తరువాత శ్రీకృష్ణుడు హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.
ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆహ్, ఈ యొక్క మానవ రూపాన్ని చూపిస్తున్నారు. సో, ప్రత్యేకించి 51వ శ్లోకంలో చూస్తే మనకి మానవ రూపాన్ని చూపిచ్చారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అంటే శ్రీకృష్ణ భగవానుడు చూపించినటువంటి ఈ మానవ రూపం ఏదైతే ఉందో, అది మూల రూపము. మనం అందరం అనుకోవచ్చు. కృష్ణుడి యొక్క రూపంకి సంబంధించినటువంటి అపోహలు మనందరికీ కూడా ఉండవచ్చు. ఎందుకంటే, మనమందరం కూడా చాలామంది మాయావాద తత్వవేత్తలు లేకపోతే మాయావాదులు రాసినటువంటి భగవద్గీతని మనము భాష్యాలను చదివి, కృష్ణుని యొక్క రూపానికి సంబంధించి మనంతరికి మనం ఎన్నో కొన్ని అపోహలను పెట్టుకొని ఉన్నాం. పైగా మనమందరం మనుషులం కాబట్టి బహుశా కృష్ణుడు కూడా మానవ రూపంలో ఉంటారేమో అనేటువంటిది మనందరికీ వచ్చేటువంటి ఒక ఆహ్, ఊహ కావచ్చు, అపోహ కావచ్చు. అంటే కృష్ణుడిని మానవ రూపంలో మనం కొలవడానికి కారణం భగవంతుడు మనం మనుషులం కాబట్టి భగవంతుడు కూడా మనిషి రూపంలో వచ్చారేమో అనేటువంటిది మనందరికీ కూడా అపోహ. అయితే మనం అందరం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటంటే కృష్ణుడి యొక్క మూల రూపము ద్విభుజ రూపము. కృష్ణుడి యొక్క మూల రూపము ద్విభుజ రూపం. అంటే మనిషి రూపం. మనుషులకి ఇవ్వబడినటువంటి ఈ రూపం ఏదైతే ఉందో, అది కృష్ణుడి యొక్క రూపాన్ని తీసుకొని మనం అందరం వచ్చాం. అంతేగాని మన రూపంలో కృష్ణుడు అవతరించడం కాదు. కృష్ణుడి రూపంలోనే మనమున్నాం. సో, ఇది ప్రపోదలవర్తన భాష్యంలో మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. అంటే ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే, కృష్ణుడు తన సహజ స్వభావాన్ని తిరిగి పొందారు. అసలు అర్జునుడు తన సహజ స్వభావాన్ని తిరిగి పొందారు. ఎప్పుడు పొందారు? కృష్ణుడు తన సహజ రూపంలోకి వచ్చినప్పుడు. కృష్ణుడు తన సహజ రూపంలోకి వచ్చినప్పుడు అర్జునుడు తన సహజ స్వభావాన్ని పొందారు. అంటే సహజ స్వభావాన్ని పొందడము అంటే బాహ్యంగా చూస్తే ఏమిటి సహజ స్వభావము? స్వభావం అంటే ప్రకృతి. సహజ స్వభావం ఏమిటి అనంటే బాహ్య రీజన్స్ దృష్ట్యా చూస్తే మనకి అర్జునుడికి, కృష్ణుడికి ఉన్నటువంటి సహజమైనటువంటి సంబంధం ఏమని కనిపిస్తుంది అనంటే వీళ్ళిద్దరూ కూడా మిత్రులు. వీళ్ళిద్దరూ కూడా క్షత్రియులు. సో, వీళ్ళిద్దరూ కూడా బంధువులు. కాబట్టి వాళ్ళ సహజంగా ఉండేటువంటి రిలేషన్ ఏదైతే ఉందో, ఒక క్షత్రియుడికి, ఇంకొక క్షత్రియుడికి మధ్య ఉండాల్సినటువంటి రిలేషను. లేదంటే ఒక బంధువుకి, ఇంకొక బంధువుకి మధ్య ఉండాల్సినటువంటి రిలేషను. లేదు అనంటే ఒక మిత్రుడికి, ఇంకొక మిత్రుడికి ఉండాల్సినటువంటి రిలేషన్. ఈ స్వభావంలోకొచ్చారు అని మనం అనుకోవచ్చు. సహజ స్వభావము అంటే. అర్జునుడు పలుకుతున్నటువంటి సహజమైనటువంటి స్వభావం అనేటువంటి దానికి మీనింగు అది కాదు. సో, అర్జునుడు పలుకుతున్నటువంటి సహజమైనటువంటి స్వభావానికి మీనింగ్ ఏంటంటే, అది ఆధ్యాత్మిక స్థాయిలో చెప్పబడినటువంటి సహజమైనటువంటి స్వభావం. ఏమిటి అనంటే, భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం. భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉన్నటువంటి సంబంధంలోకొచ్చేసారు. అంటే, భక్తుడు ఒకవేళ భగవంతుడి యొక్క అత్యద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేటువంటి, ఎప్పుడూ ఎక్కడా చూడనటువంటి, కని విని ఎరగనటువంటి ఒక దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని చూసి కూడా భక్తుడు అలాంటి విశ్వరూపంలో ఇరుక్కుపోయి ఉండరు. అంటే అందులోనే బంధింపబడి ఉండరు. అలాంటి విశ్వరూపాన్ని చూసినటువంటి మనము, విశ్వరూపమే సర్వోత్కృష్టమైనటువంటి రూపము. విశ్వరూపంలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి విశ్వరూపాన్ని నేను పూజించాలి అని ఇక్కడే స్టక్ అయిపోరు భక్తులు. సో, అలాంటి విశ్వరూపాన్ని చూసినటువంటి భక్తులు తిరిగి దివ్యమైనటువంటి ద్విభుజ రూపంలోని చూడాలి అని అనుకుంటారు. అంటే విశ్వరూపాన్ని చూడడానికి దివ్య నేత్రాలు కావాలి. విశ్వరూపాన్ని చూడడానికి దివ్య చక్షువులు కావాలి. దివ్య దృష్టి కావాలి. కానీ కృష్ణుడి యొక్క ద్విభుజ రూపాన్ని చూడడానికి దివ్య దృష్టి కాదు కావాల్సింది. ప్రేమ దృష్టి కావాలి. కాబట్టి ఈ దివ్య దృష్టి అనేటువంటిది మనకి ఏ వేదాలు బాగా చదివితేనో, యజ్ఞాలు చేస్తేనో, దాన ధర్మాలు చేస్తేనో, లేకపోతే ఘోరమైనటువంటి తపస్సులు చేస్తేనో
దివ్య దృష్టి పొందవచ్చేమో కానీ ప్రేమ దృష్టిని ఇవి ఏవి చేసినా కానీ మనం పొందలేము. ప్రేమ దృష్టిని పొందినప్పుడు మాత్రమే కృష్ణుని యొక్క ద్విభుజ రూపాన్ని మనం పొందగలుగుతాం. అందుకనే కాలరూపము, విశ్వరూపము చూసినటువంటి మనందరికీ కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి శక్తిని అర్థం చేసుకోవడానికి మాత్రమే కానీ ఆ దివ్య రూపం ఏదైతే ఉందో, ఆ విశ్వరూపం ఏదైతే ఉందో, ఆ విశ్వరూపమే గొప్ప, విశ్వరూపానికి మించినటువంటి ఇంకొక రూపం లేదు అని మనం అక్కడే స్టక్ అయిపోవడానికి కోసం కాదు. అంటే కాలరూపము ఈ సమస్త సృష్టిని కూడా వినాశనం చేస్తుంది. అదే కృష్ణుడు కాలరూపంలో ఉండి చెప్పారు. నేను సమస్తాన్ని నశింపచేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇది ఒక భయంకరమైనటువంటి రూపం కాబట్టి, సో ఈ భయంకరమైనటువంటి రూపానికి ఆరాధన ఎలా చేస్తాడు ఒక భక్తుడు? ఈ విశ్వరూపంలో ప్రతి చోట కూడా కృష్ణుడి యొక్క చేతులున్నాయి. ఈ సమస్త సృష్టిని ఆక్రమించేసి ఉంది ఈ విశ్వరూపం. కానీ భక్తుడు భగవంతుడికి చేసేటువంటి ఆరాధన, భక్తి ఎలా చేస్తాడు? ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ చూసి నేను నమస్కారం చేయాలి? అర్జునుడు తన ప్రార్థనలో కూడా తెలియచేస్తూ ఉన్నారు. విశ్వరూపం చూసిన తర్వాత నేను నీకు ఎక్కడి నుంచి నమస్కారం చేయాలి? ముందు నుంచా, వెనక నుంచా, పక్క నుంచా, కింద నుంచా, ఎక్కడి నుంచి నమస్కారం చేయాలి? ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తుంది. సో ఇలాంటి ఒక రూపాన్ని చూసినటువంటి భక్తుడు ఇలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కొంటాడు. కానీ కృష్ణుని దివ్యమైనటువంటి ద్విభుజ రూపంలో చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుని ముందు నుంచి నమస్కారం చేస్తారు. సో నమస్కారం చేయడము అనేటువంటిది భక్తుడికి ముఖ్యమైనటువంటి విషయం. సో మనం దేవుడి గుళ్ళోకి వెళ్ళినా కానీ, శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నా కానీ, సో భగవంతుడికి దర్శనం చేసుకున్న వెంటనే మనం కూడా నమస్కారం చేస్తాం. ఇలాంటి నమస్కారం చేసుకోవడానికి కూడా కన్ఫ్యూజన్లు ఉండకూడదు. ఎక్కడి నుంచి చేయాలి, ఎట్నుంచి చేయాలి అనేటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందుకనే భక్తుడికి ద్విభుజ రూపం చూసినప్పుడు ఉన్నటువంటి ప్రసన్నత ఇలాంటి అనేక భుజాలు కలిగినటువంటి, అనేక తలలు కలిగినటువంటి, అనేక నాలుకలు, అనేక నోరులు, అనేక ముఖాలు కలిగినటువంటి శరీరాన్ని చూసినప్పుడు భక్తుడికి ఆ ప్రసన్నత ఉండదు. అందుకనే మనందరికీ కూడా ఈ ద్విభుజ రూపంలో చూడడానికి ఇష్టపడతాము. అదే అర్జునుడు కూడా చేశారు. అయితే ఇక శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క 52వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనంటే, సుదుదర్శనం సుదుదర్శనం అంటే భగవంతుడి యొక్క ఈ ద్విభుజ రూప దర్శనము అనేటువంటిది చాలా చాలా దుర్లభమైనటువంటి దర్శనం అని చెప్తున్నారు. అయితే విశ్వరూపాన్ని చూపించినప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇలాంటి మాటే అన్నారు. ఏమన్నారు అంటే దుదర్శనం అనేటువంటి మాట అన్నారు. అంటే దుర్లభమైనటువంటి దర్శనం అని, నువ్వు నా యొక్క విశ్వరూపాన్ని చూడు అని అన్నారు. అక్కడ దుర్దర్శనం అనేటువంటి మాట వాడితే, ఇక్కడ సుదుర్దర్శనం అనేటువంటి మాటను వాడారు. అంటే విశ్వరూపానికంటే కూడా దుర్లభమైనటువంటి దర్శనము అని చెప్తున్నారు కృష్ణుడు ఇక్కడ. ఎందుకు ఇలా చెప్తున్నారు అనంటే, మనందరిలో విశ్వరూపం చూసిన తరువాత మనందరిలో ఉన్నటువంటి అపోహను పోగొట్టడం కోసం, ఇప్పటి వరకు మీరు చూసినటువంటి రూపం కంటే కూడా దుర్లభమైనటువంటి రూపం నా ఈ యొక్క ద్విభుజ రూపము అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు 52వ శ్లోకంలో చెప్తున్నారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, భగవద్గీతను చదివి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కృష్ణుడు చాలా స్పష్టంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఇలాంటి మూల శ్లోకాలు కొన్ని ఉంటాయి. భగవంతుడి యొక్క రూపం గురించి మాట్లాడినప్పుడు, భగవంతుడి యొక్క తత్వం గురించి మనం అర్థం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, కృష్ణుడు మాట్లాడినటువంటి వివిధ శ్లోకాలలో భగవంతుడి యొక్క ద్విభుజ రూపానికి సంబంధించినటువంటి శ్లోకాలను ప్రత్యేకించి మాట్లాడినప్పుడు కృష్ణుడు ఎలాంటి పదాలు వాడారు అనేటువంటి దాన్ని బట్టి ఏది ఉత్తమమైనటువంటి రూపము, ఏ ఉత్తమమైనటువంటి రూపానికి మనము ఆరాధన చెయ్యాలి అనేటువంటి విషయం మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం కృష్ణుడు కొన్ని ఇలాంటి పదాలను వాడారు. సుదుదర్శనం అనేటువంటి పదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఏ నిరాకార బ్రహ్మము, లేకపోతే ఏ శూన్యవాదము, లేకపోతే ఏ విశ్వరూపాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, భగవంతుడి యొక్క ద్విభుజ రూపము అతి దుర్లభమైనటువంటి రూపము. ఇలాంటి రూపాన్ని దర్శించుకోవడము అనేటువంటిది
చాలా 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 కష్టమైన. ఓకే. ఇలాంటి రూపాన్ని దర్శనం చేసుకోవడానికి మనకి భగవంతుడి మీద భక్తి, భగవంతుడి మీద ప్రేమ అనేటువంటిది మనం పెంచుకోవాలి. ఏ విధంగా అయితే అర్జునుడు చూడగలిగాలో అలా. మనము దశావతార స్తోత్రం గనక మనం విన్నట్లయితే అందులో మనకు వస్తుంది. ఏమనొస్తుంది? కేశవధృత నరహరి రూప, కేశవధృత వామన రూప, కేశవధృత శూకర రూప. సో ఇలా ఆ ప్రతి రూపానికి కూడా మూలమైనటువంటి రూపం ఏమిటి అని చెప్తున్నారు అందులో? కేశవ రూపం. కేశవధృత నరహరి రూప. చివరికి జయ జగదీశ హరి అని మనం అంటాం. అంటే ఏదైతే ఈ భగవంతుడి యొక్క కేశవ రూపం ఉందో, అంటే ఈ మూల రూపం ఏదైతే ఉందో, ఈ మూల రూపం వివిధ అవతారాలకి కారణము. సో ఇప్పుడు ఏదైతే ద్విభుజ రూపంలో మనం చూస్తున్నామో శ్రీకృష్ణ భగవానుడిని, ఈ ద్విభుజ రూపము అనేటువంటిది భగవంతుడి యొక్క మూల రూపం. అన్ని రూపాలకి కూడా మూల రూపం. అయితే ఇలాంటి ఒక మూల రూపాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఎందుకు మనందరికీ కూడా అనేకమైనటువంటి ఆలోచనలు. ఎందుకు నిరాకార బ్రహ్మమే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఈ మూల రూపానికి కూడా మూలము అనేటువంటి భ్రమలోకి మనం ఎందుకు వెళ్తున్నాము అనంటే, మూల కారణం ఏమిటంటే కృష్ణుడు మళ్ళా కనిపిస్తాడు కాబట్టి. ఈ రూపంలో కృష్ణుడు సామాన్యమైనటువంటి ఒక బాలుడిలా ఉంటాడు కాబట్టి. ఇలాంటి ఒక రూపాన్ని చూసి మనందరం కూడా తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. అందుకనే మాయావాదులందరూ కూడా కృష్ణుడి యొక్క ఈ రూపము సామాన్యమైనటువంటి రూపము, ఈ రూపము ముఖ్యం కాదు అని అంటారు. సో ఇంత సహజమైనటువంటి సామాన్యమైనటువంటి మనలాంటి ఒక రూపాన్ని ధరించినటువంటి వ్యక్తిని మనం కూడా మనలో ఒకడే అని భ్రమపడతాం కాబట్టి కృష్ణుడు మనం అర్థం చేసుకోవడం కష్టము. అందుకని కృష్ణుడు ఈ శ్లోకంలో నా యొక్క ఈ రూపము దర్శనం చేసుకోవడం అనేటువంటిది దుర్లభం కాదు, అతి దుర్లభము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో అందుకని కృష్ణుడు ఈ రూపంలో ఉన్నప్పుడు శిశుపాలుడు కానీ, కంసుడు కానీ, దంతవక్రుడు కానీ, లేకపోతే ఇంకా ఏ ఇతర అసురులు కానీ, జరాసంధుడు కానీ ఎవరు కూడా కృష్ణుడిని చూసి కూడా అర్థం చేసుకోలేకపోయారు. దుర్యోధనుడితో సహా, ధృతరాష్ట్రుడితో సహా. ఓకే. ఈ రూపంలోనే కనిపించారు కాబట్టి మాలో ఒకడు అని అనుకున్నారు. మాలాంటి వాడే అనుకున్నారు. అందుకనే కృష్ణుణ్ణి దేవాది దేవుడిగా, భగవంతుడిగా వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా గుర్తించారు. కృష్ణుని దేవాది దేవుడని, కృష్ణుడికి శరణాగతులయ్యారు. అంటే భగవంతుణ్ణి సులభంగా తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఈ రూపంలో ఉంది. ఇంకొకటి, ద్విభుజ రూపం అన్నిటికీ, అన్ని రూపాలకి మూల రూపము అనేటువంటి విషయం కూడా మనము అర్జునుడు విశ్వరూపం చూసిన తర్వాత పొందినటువంటి భావన ద్విభుజ రూపాన్ని చూసిన తర్వాత పొందిన తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి ఒక రూపాన్ని చూడడానికి దేవతలు కూడా ఆరాటపడతారు. దేవతలకు కూడా ఈ రూపం దొరకదు అంత ఈజీగా. అందుకనే మనకి చూస్తే బ్రహ్మదేవుడు దేవతలందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎప్పుడు? శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క భూమి మీదకి బృందావనంలో అవతరించడానికంటే ముందు బ్రహ్మదేవుడు దేవతలందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, స్వయంగా దేవాది దేవుడు తన మూల రూపంలో బృందావనంలో దేవకీ గర్భంలో అవతరించబోతున్నారు. అవతరించడానికంటే ముందు మీరందరూ కూడా ఆయన యొక్క లీలలో భాగం పంచుకోవడం కోసం మీరు దేవీ దేవతలందరూ కూడా బృందావనంలో భగవంతుడికి బంధువులుగా, మిత్రులుగా అవతరించండి అని వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. చాలా మంది దేవతలు, అర్హత ఉన్నటువంటి చాలా మంది దేవతలు అందరూ కూడా వచ్చేసారు. అయితే కృష్ణుడు అవతరించడానికంటే ముందే వచ్చేసారు. ఎందుకు? కృష్ణుడిని దర్శనం చేసుకోవడం కోసం, కృష్ణుడి లీలల్లో భాగం పంచుకోవడం కోసం. అంటే ఇప్పుడు మనం చూస్తే దేవకీ గర్భంలోకి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే వచ్చేసారో అప్పుడు సూక్ష్మ రూపంలో దేవతలు అందరూ కూడా కంసుడి యొక్క కారాగృహానికి వచ్చేసారు. వచ్చేసి భగవంతుడు అవతరించక ముందే దేవకీ గర్భంలో ఉన్నప్పుడే చాలా ఆత్రంతో ఎప్పుడు కృష్ణుడు బయటకు వస్తారా,
ఎప్పుడు కృష్ణుని దర్శనం చేసుకోవాలా? ద్విభుజ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకోవడం కోసం వాళ్ళందరూ కూడా ఆతృతని ప్రదర్శించారు. వాళ్ళందరూ కూడా కృష్ణుడు త్వరగా రావాలి అని ప్రార్థనలు చేశారు. అది కృష్ణుడి యొక్క రూపాన్ని దర్శించుకోవడం కోసం, ద్విభుజ రూపాన్ని దర్శించుకోవడం కోసం ఈవెన్ దేవతలు కూడా ఎంత ఆతృతని కలిగి ఉంటారు అనేటువంటి విషయానికి మనకి అర్థమయ్యేటువంటి ఒక సంఘటన. కృష్ణుడు అవతరించిన తరువాత కూడా దేవతలందరూ కూడా ఒక సందర్భంలో బృందావనానికి వచ్చి కృష్ణుని దర్శనం చేసుకొని కృష్ణుడితో కూర్చొని కృష్ణుడితో మాట్లాడాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడంటే ఒకసారి బృందావనంలో నందుడి ఇంట్లో శ్రీకృష్ణ భగవానుడు ఒక క్రిస్టల్ బాల్‌తో ఆడుకుంటున్నారు. క్రిస్టల్ బాల్ అంటే స్ఫటికం. సో, ఆ బాల్‌తో ఆడుకుంటున్నప్పుడు, ఆ బంతితో ఆడుకుంటున్నప్పుడు, ఆ బంతిలో ఆయన యొక్క ప్రతిబింబం ఆయనకి కనిపిస్తుంది. ఎన్ని కనిపిస్తాయి? క్రిస్టల్ కాబట్టి ఎన్ని పలకలుంటే అన్ని ప్రతిబింబాలు ఆయనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఒక బంతితోటి యశోదామాత ఇంట్లో ఉంటే ఈయన పెరట్లో ఆడుకుంటూ ఉన్నారు. సో, ఈయన పెరట్లో ఆడుకుంటూ ఉంటే అప్పుడు కృష్ణుడితో పాటు ఏ మిత్రుడు లేడు. ఆయన ఒక్కడే ఒంటరిగా ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటున్నప్పుడు దేవతలందరూ కూడా పైనుంచి చూసారు. చూసి ఆహా! కృష్ణుడు ఒంటరిగా దొరికాడు. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు మనతో మాట్లాడతాడు అని అనుకున్నారు. కృష్ణుడు మనతో కలిసి కొద్దిసేపు సమయాన్ని వెచ్చిస్తారు. కృష్ణుడి యొక్క దర్శనాన్ని మనం బాలకృష్ణుడి యొక్క దర్శనాన్ని మనం చాలా దగ్గరగా, సన్నిహితంగా చేసుకోవచ్చు అని అనుకోని అక్కడికి శివుడు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, తర్వాత వాయు, వరుణుడు, ఇంకా ఇతర దేవతలందరూ కూడా ఒక్కొక్కలుగా వచ్చేసారు. యశోదామాత పెరట్లోకి. ఓకే. కృష్ణుడు ఆడుకుంటున్నారు. సో, ఒక్కసారి శివుడు రాగానే కృష్ణుడు చూసి కృష్ణుడిని విష్ చేసి రండి కూర్చోండి అని చెప్పేసి దేవతలందరినీ అక్కడ కూర్చోబెట్టేశారు కృష్ణుడు. కూర్చోబెట్టి వాళ్ళందరితోటి ఇక మాట్లాడదాము అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని చాలా ఆనందంలో ఉన్నారు. వెంటనే యశోదామాత అక్కడికొచ్చేసింది. యశోదామాతకి కృష్ణుడు లేకుండా ఒక్క క్షణం ఉండలేదామె. ఆమె ఇంట్లో ఎక్కడ చూసినా కృష్ణుడు కనపట్లేదని వెతుక్కుంటూ కృష్ణుడిని చూడటం కోసం పెరట్లోకొస్తే పెరట్లో శ్రీకృష్ణుడు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నాడు. సో, "ఏమిటి నీలో మాట్లాడుకుంటున్నావు నువ్వు పిచ్చివాడిలాగా" అని చెప్పేసి యశోదామాత కృష్ణుడిని ఎత్తుకొని ఇంట్లో తీసుకెళ్ళిపోతుంది. సో, ఇది గమనించినటువంటి దేవతలందరూ అయ్యో! కృష్ణుడిని చూడలేకపోయామే. కృష్ణుడితోటి మాట్లాడదాం అనుకున్నాం. కృష్ణుడితో కొంతసేపు స్పెండ్ చేద్దాం అనుకున్నాం. యశోదామాత ఇంతలోనే వచ్చేసి కృష్ణుడిని లోపలికి తీసుకెళ్ళిపోయిందని ఆశ్చర్యంతోటి అవాక్కయిపోయి అలానే చూస్తూ ఉండిపోయారు. మళ్ళీ ఎప్పుడు కృష్ణుడు బయటకొస్తారా అని. కానీ ఇంక కృష్ణుడిని యశోదమాత బయటికి పంపియలేదు. ఇంక దేవతలందరూ నిరుత్సాహపడి తిరిగి తమ యొక్క దేవతాలోకాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే కృష్ణుడిని చూడడం కోసం దేవతలు ఎలా పరితపిస్తారు అనేటువంటి విషయం మనకి ఈ లీలను బట్టి కూడా మనకు అర్థమవుతుంది. సో, సో ఈ విధంగా కృష్ణుడిని దర్శనం చేసుకోవడము అనేటువంటిది అతి దుర్లభమైనటువంటి విషయము. అలాంటి దానికి మనం కేవలం ప్రేమ చక్షువులను కలిగి ఉండాలి తప్ప దివ్య చక్షువులని కాదు. దివ్య చక్షువులు అనేటువంటివి మనకి ఎన్నో తపస్సులు చేయడం వలన, దాన ధర్మాలు చేయడం వలన, యజ్ఞాలు చేయడం వలన, వేదాలను చదవడం వలన కలగచ్చేమో కానీ ఇలాంటి ప్రేమ చక్షువులు అనేటువంటివి కలగవు. ప్రేమ చక్షువులు కలగడానికి మనం భక్తుల యొక్క సాంగత్యంలోకి రావాలి. పరంపరలో చెప్పబడినటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవాలి, వినాలి, శ్రవణం చేయాలి. ఒకసారి శ్రవణం చేస్తే సరిపోదు. అనేక సందర్భాల్లో అనేక సార్లు శ్రవణం చేయాలి. ఏదైనా సరే మనం ఇంతవరకు చేయనటువంటి పని మనం చెయ్యాలి అనంటే స్టార్టింగ్‌లో నచ్చదు. మనం అందరం కూడా ఇష్టపడం. సో, తల్లిపాలు తాగే పిల్లవాడికి ఒక్కసారి చపాతీ పెట్టాలని ప్రయత్నం చేస్తే ఏం చేస్తాడు పిల్లాడు? వెంటనే తల్లిపాలు వదిలేసి చపాతీ తింటాడా? తినడు. సో, తల్లి కొంచెం కొంచెంగా చపాతీ పెడుతుంది. అలా కొద్ది కాలం పాటు అలవాటు చేస్తే, ఆ తరువాత తల్లిపాలను వదిలేసి చపాతీ తినడానికి రుచి మరుగుతాడు. ఆ తర్వాత తల్లిని చపాతీ పెట్టు అని అడుగుతాడు. అలానే కృష్ణ కథ, భగవద్గీత, భాగవతము అనేటువంటిది వినడానికి స్టార్టింగ్‌లో మనందరికీ కూడా అంత ఇంట్రెస్టు, అంత ఉత్సాహం ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం అలానే
ఇష్టం ఉన్నా లేకపోయినా కొద్ది కొద్దిగా రోజుకొక శ్లోకం వింటూ ఉంటూ ఉంటే కృష్ణ కథ మీద ఆసక్తి పెరుగుతుంది. రుచి పెరుగుతుంది. కావాలి అనిపిస్తుంది. ఇంకా వినాలి అనిపిస్తుంది. అలా మనము పరంపర ద్వారా ఈ కృష్ణ కథని ఎప్పుడైతే మనం ఇంకా ఎక్కువగా వింటూ ఉంటామో అప్పుడు మనకి ప్రేమ చక్షువులు అనేటువంటివి వస్తాయి. అప్పుడు మనం కృష్ణుని ముఖాముఖి దర్శనం చేసుకోవచ్చు. ఏ విధంగా అయితే అర్జునుడు ముఖాముఖి కృష్ణుని దర్శనం చేసుకున్నారు. ఏ విధంగా అయితే దేవతలు కూడా కృష్ణుని ముఖాముఖి దర్శనం చేసుకున్నారు. ఎలా? దేవతల యొక్క పొజిషన్‌లో ఉండి కృష్ణుని దర్శనం చేసుకోలేకపోయారు. దేవతలు కృష్ణుడి యొక్క బంధువులుగా, మిత్రులుగా వచ్చినప్పుడు మాత్రమే కృష్ణుని దర్శనం చేసుకోగలిగారు. అది వృందావన వాసులుగా ఉండి. వృందావన వాసులందరూ కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. వృందావన వాసులందరూ కూడా కృష్ణుడి మీద భక్తి, ప్రేమ కలిగినటువంటి దేవతా స్థానాలలో ఉన్నటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి మానవులుగా జన్మించి శ్రీకృష్ణ భగవానుడితో సాంగత్యాన్ని పొందారు. అది వృందావన వాసుల యొక్క గొప్పతనం. సో దేవతలు భగవంతుని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి క్షీరసాగరానికి వెళ్ళిపోయి కృష్ణుడికి ప్రార్థన చేస్తే ఎంతో దూరంలో ఉండి స్పష్టమైనటువంటి దృష్టి లేకుండగా కేవలం శబ్దం మాత్రమే వినిపించేలా భగవంతుడు కేవలం ఎక్కడి నుంచో దూరం నుంచి మాట్లాడితే ఆ శబ్దాన్ని బ్రహ్మదేవుడు తన హృదయం ద్వారా అర్థం చేసుకుని దేవతలకి చెప్తారు. అది కూడా దేవతలకి వినపడదు. అంటే దేవతా పొజిషన్స్ లో ఉన్నప్పుడు భగవంతుని దర్శనం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కనీసంగా భగవంతుడి యొక్క శబ్దం కూడా, మాట కూడా వినపడదు. కేవలం బ్రహ్మదేవుడికి తప్ప శివుడికి కూడా వినపడలేదు. శివుడికి, ఇతర దేవతలకి ఎవ్వరికీ వినపడలేదు భగవంతుడు మాట్లాడినటువంటి మాటలు. బ్రహ్మదేవుడు మాత్రమే విని, బ్రహ్మదేవుడు తను విన్నటువంటి మాటల్ని మిగిలినటువంటి దేవతలందరికీ తెలియచేశారు. ఇదే దేవతా స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడి దృష్ట్యా భగవంతుని దర్శనం చేసుకోవడానికి, భగవంతుడి మాట వినడానికి ఉండేటువంటి అర్హత. కానీ భగవంతుడికి ప్రేమని పొందేటువంటి విధంగా, ప్రేమని ఇచ్చేటువంటి విధంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు భగవంతుని స్పష్టంగా దగ్గరుండి ముఖాముఖి చూడొచ్చు. అందుకనే మనకి శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తరువాత వృందావనానికి తిరిగి వచ్చినప్పుడు, మధురకి తిరిగి వచ్చిన ద్వారకకి తిరిగి వచ్చినప్పుడు ద్వారకావాసులందరూ కూడా ఎంత ఉత్సాహాన్ని ప్రదర్శించి ద్వారకావాసులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఆహ్వానం పలికారంటే అప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలో వాళ్ళు ఏమన్నారో తెలుసా? మీలాంటి దివ్యమైనటువంటి దేవాది దేవుణ్ణి దర్శనం చేసుకోవడం అనేటువంటిది దేవతల సాధ్యం కూడా కాదు. కానీ మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు మాకు. కానీ మిమ్మల్ని ఇలాంటి అందమైనటువంటి రూపాన్ని మేము దగ్గరుండి ముఖాముఖి చూడగలుగుతున్నాం. అంటే మా మీద నువ్వు చూపించినటువంటి కరుణ నువ్వు దేవతల మీద కూడా చూపించలేదు అని చెప్పేసి ద్వారకావాసులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థన చేశారు. అది అంత అందమైనటువంటి రూపం. భౌతికంగా మనం చూసేటువంటి ఏ అందమైనా సరే మన హృదయంలో అలజడిని కలిగిస్తుంది. అది ప్రకృతి అందమే కావచ్చు, స్త్రీ అందమే కావచ్చు, పురుషుడి అందమే కావచ్చు. భౌతికంగా మనం చూసేటువంటి ఏ అందమైనా సరే. మీరు తాజ్ మహల్‌నే చూడండి, లేకపోతే ప్రపంచంలో చూపించబడేటువంటి ఏ అద్భుతమైనా చూడండి. ప్రపంచంలో కొన్ని అద్భుతాలను చూడాలి అనే ఆతృత పడతారు. ఈ అద్భుతాలన్నీ చూసినటువంటి మనకి ఎంతో కొంత హృదయంలో అలజడి అనేటువంటిది వస్తుంది. ఆ అలజడి, అరే ఇంత అందంగా ఉంది, ఈ అందాన్ని నేను పొందాలి. ఈ అందం నాకు లేకపోతే ఎలా? లేదు అనంటే అక్కడి నుంచి మనం వదిలేసి వెళ్ళిపోయేటప్పుడైనా సరే, అరే అప్పుడే వెళ్ళిపోతున్నాను, ఇంకొద్దిసేపు ఉండాలి, ఇంకా చూడాలి, ఇది మిస్ అవుతానేమో అనేటువంటి భయం. ఎంతో కొంత మనకి హృదయంలో అలజడి అనేటువంటిది భౌతిక అందాన్ని చూసినప్పుడు కలుగుతుంది. లేదంటే ఒక స్త్రీ అందాన్ని చూసినటువంటి పురుషుడికి ఆమె ప్రపంచంలోనే అందగత్తె అయ్యుండొచ్చు. అయినా సరే ఆ అందాన్ని చూసి కూడా ఆ పురుషుడి మనసులో అలజడి అనేటువంటిది వస్తుంది. ఈ అందం నాకు కావాలి అనేటువంటి అలజడి. ఈ అందాన్ని నేను అనుభవించాలి అనేటువంటి అలజడి. సో, కానీ కృష్ణుడి అందాన్ని చూసినప్పుడు ఇలాంటి అలజడులు ఉండవు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. ఆనంద బాష్పాలొస్తాయి. సో, ఇలాంటి ఒక అందాన్ని చూడడం కోసం భక్తులు తహతహలాడతారు. ఎందుకంటే ఈ అందంలో భౌతికమైనటువంటి అలజడి అనేటువంటిది లేదు. భౌతికమైనటువంటి అలజడి, భౌతికమైనటువంటి ఇలాంటి హృదయానికి కలిగేటువంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. ప్రశాంతంగా ఉంటుంది.
సో, ఇలాంటి దివ్యమైనటువంటి అందాన్ని ఆరాధించకుండగా, మాయావాదుల భాష్యానికి మనం ఒకవేళ బలి అయిపోతే, మనము మానవ రూపంలో ఉండి అతి ముఖ్యమైనటువంటి ప్రేమను మనం కోల్పోయినటువంటి వాళ్ళమవుతాం. భగవంతుడి యొక్క రూపం ఎడ మనకు ఉండాల్సినటువంటి ప్రేమను మనం కోల్పోయినటువంటి వాళ్ళమవుతాం. కాబట్టి మనందరం కూడా ప్రభుపాదుల వారు ఈ ఈ ఈ 52వ శ్లోకం భాష్యంలో క్లియర్‌గా చెప్తున్నారు. 51, 52వ శ్లోకం భాష్యం గనుక మీరందరూ చదివినట్టయితే క్లియర్‌గా చెప్తున్నారు. భగవంతుడి యొక్క రూపానికి ఆకర్షితులవ్వండి. మాయావాదుల భాష్యానికి బలైపోకండి. మాయావాదుల భాష్యానికి బలైపోయి భగవంతుడి యొక్క రూపం మీద ప్రేమను కోల్పోకండి. అలా కోల్పోవడం వల్ల మనము మన జీవితాన్ని వృధా చేసుకుంటాము. ఈ నిరాకార బ్రహ్మం నుంచో కృష్ణుడు వచ్చేసాడు. నిరాకార బ్రహ్మంలో కృష్ణుడు లీనమైపోతారు. మనం కూడా ముక్తిని పొందడము అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడము అనేటువంటి భావంలో మనం గనక వాళ్ళ భాష్యాన్ని చదివేసి, ఆ భాష్యానికి బలైపోయినట్లయితే, మనము మానవ శరీరం యొక్క అతి ముఖ్యమైనటువంటి పర్పస్‌నే కోల్పోయినట్లయిపోతుంది. సో, ఈ భౌతికమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చేటువంటి ఏ పరిస్థితి నుంచైనా సరే మనం తట్టుకోగలగాలి అనంటే, బాహ్య పరిస్థితుల నుంచి మనం అందరం కూడా బయటపడాలి అనంటే, అంతరంగా మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఎప్పుడైతే మనము భగవంతుణ్ణి ప్రార్థిస్తామో అంటే, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలుసుకోవాలి. మనకు కొన్ని సార్లు బయట పరిస్థితులు చాలా కష్టతరంగా ఉంటాయి. మనం తట్టుకోలేని విధంగా ఉంటాయి. మనందరికీ కలిగేటువంటి కష్టాల నుంచి మనం అందరం బయటపడలేకపోతాం ఒక్కొక్క సందర్భంలో. ఏం చేయాలో దిక్కుతోచనటువంటి పరిస్థితి మనకి ఏర్పడినప్పుడు, మనం చేయాల్సింది ఏమిటి అనంటే, కృష్ణుడికి ప్రార్థన. సో, ఎప్పుడైతే మనము ఎంత ఎక్కువగా కృష్ణుడికి ప్రార్థన చేసి, కృష్ణుడిని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని, ఎప్పుడైతే మన హృదయంలో కృష్ణుడి యొక్క రూపాన్ని ప్రతిష్ఠించుకొని, కృష్ణుడికి ప్రార్థన చేసి, కృష్ణుడికి భక్తులమవుతామో, బాహ్య పరిస్థితుల్ని అంత ఎక్కువగా మనం తట్టుకోగలుగుతాం. సో, అంటే భక్తులకి బాహ్యమైనటువంటి పరిస్థితులు ఉండవు అని కాదు. ఉంటాయి. కానీ, ఆ పరిస్థితులను చాలా సులువుగా అధిగమించగలుగుతారు భక్తులు. ఎందుకు అంటే, వాళ్ళకి ఆధ్యాత్మిక బలం ఉంటుంది కాబట్టి. వాళ్ళకి వాళ్ళ హృదయంలో కృష్ణుడు ఉంటారు కాబట్టి. సో, కృష్ణుడిని పొందినటువంటి మనకి బాహ్యమైనటువంటి ఏ పరిస్థితి కూడా మనల్ని ఏమీ కూడా చెలించకుండగా చేస్తుంది. సో, అందుకనే మనం అందరం కూడా కృష్ణుడిని శరణాగతులమవ్వాలి. కృష్ణుడికి శరణాగతులు. ఏ స్థాయిలో మనం కృష్ణుడికి శరణాగతులమవుతామో, ఆ స్థాయిలో భౌతిక పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయడము అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి కృష్ణుడి యొక్క ఈ ఆహ్, హృదయ మనోరంజకమైనటువంటి ఈ యొక్క అందమైనటువంటి రూపాన్ని చూసినటువంటి అర్జునుడు ఎప్పుడైతే చూసాడో, అప్పుడు మనస్సులో ప్రశాంతతని పొందాడు, ఆనందాన్ని పొందారు. తిరిగి తన సహజమైనటువంటి స్వభావాన్ని తను తిరిగి పొందగలిగారు. అంతేకాని విశ్వరూపాన్ని చూసినప్పుడు, కాలరూపాన్ని చూసినప్పుడు కాదు. అయితే ఇలాంటి దివ్యమైనటువంటి రూపాన్ని మరి ఎలాంటి వాళ్ళు చూడలేరు అనేటువంటి విషయాన్ని మనకి రాబోయే శ్లోకంలో తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఆ తరువాత ఎలాంటి వాళ్ళు చూడగలరు అనేటువంటిది మనము తెలుసుకొని ఈ అధ్యాయాన్ని ముగిస్తాం. అంటే విశ్వరూపము అనేటువంటి ఈ అధ్యాయం ముగింపు దశకు వచ్చేసింది. ఇంకా 4 శ్లోకాలు చదివితే మనము ఈ అధ్యాయం ముగుస్తుంది. ఆ తరువాత అర్జునుడికి మనందరిలో ఉన్నటువంటి డౌట్స్‌ని పోగొట్టేటువంటి ఇంకొక అధ్యాయం స్టార్ట్ చేస్తారు. 12వ అధ్యాయం. భగవంతుడి యొక్క రూపం మీద మనకు ఉన్నటువంటి అపోహలన్నిటిని తొలగిపోతుంది 12వ అధ్యాయంలో. అందుకనే మనందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి నమ్మకాలుంటాయి. మన నమ్మకాలకి అనుగుణంగా మనం భగవంతుని ఆరాధిస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళ నమ్మకంతోటి పుణ్యాలను పొందుతూ ఉంటారు. పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కళ్ళు భూత ప్రేతాలను ఆరాధిస్తారు. కొంతమంది దేవీ దేవతలను ఆరాధిస్తారు. కొంతమంది భగవంతుడి యొక్క వివిధ రూపాలని ఆరాధిస్తారు. వాళ్ళ యొక్క ఆహ్, నమ్మకానికి అనుగుణంగా. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి నమ్మకం ఉంటుంది. అయితే ఆ నమ్మకానికి అనుగుణంగా మనం చేసేటువంటి కర్మ ఏదైనా ఉంది, ఆధ్యాత్మిక కర్మ అంటే అదేమి పాపకర్మేం కాదు. అదేమి అది పుణ్యకర్మలే చేస్తున్నాం. అయితే
ఇలాంటి మన నమ్మకానికి అనుగుణంగా మనం చేసేటువంటి మంచి మంచి పనులు ఏవైతే ఉంటాయో, కొంతమందికి మానవ సేవ మంచి పని కావచ్చు. కొంతమందికి మాధవ సేవ మంచిది కావచ్చు. అయితే ఒక్కొక్కళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ 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 యొక్క ఆరాధనలు చేస్తుంటారు. అలాంటప్పుడు కొంతమంది నిరాకార బ్రహ్మానికి, కొంతమందికి మానవులకి, కొంతమందికి మనుషులకి, కొంతమంది దేవతలకి పూజలు చేస్తూ ఉంటే, వాళ్ళ నమ్మకానికి అనుగుణంగా చేసేటువంటి భక్తి వల్ల వాళ్ళు చేరేటువంటి గమ్యము, నీ భక్తి చేయడం వలన, నీ రూపానికి భక్తి చేయడం వలన పొందేటువంటి గమ్యంలో తేడా ఏమిటి? అసలు ఏ రూపాన్ని పూజిస్తే, ఎలా ఉంటే మనిషి సరి అయినటువంటి మార్గంలో ఉన్నట్లు అనేటువంటి ప్రశ్నతోటి 12వ అధ్యాయం మనకి స్టార్ట్ అవుతుంది. సో, అప్పుడు మనకి కృష్ణుడు ఏం చెప్తారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో, కృష్ణుడు క్లియర్‌గా ఎవరైతే నా రూపాన్ని పూజిస్తారో వాళ్ళు ఉత్తములు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తారు. కాబట్టి భగవంతుడి యొక్క రూపము సామాన్యమైనటువంటి రూపము అని అనుకోవద్దు. అది దివ్యమైనటువంటి రూపము. అలాంటి దివ్యమైనటువంటి రూపానికి శరణాగతులు అవ్వడము అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి ధర్మము. సో, అలాంటి అత్యుత్తమమైనటువంటి ధర్మము కోసం ఇలా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక ధర్మాలన్నిటినీ కూడా వదిలిపెట్టాలి. మన మన స్థాయిలో మనకున్నటువంటి నమ్మకాలను కూడా వదిలిపెట్టాలి. కృష్ణుడు ఏ నమ్మకం గురించి మాట్లాడుతున్నారో ఆ నమ్మకం గురించి మనము ఆ నమ్మకం కలిగేలా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. అది కేవలం ఇలా మీ అందరూ చేస్తున్నట్లు శ్రవణం చేస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది. భగవద్గీతని, భాగవతాన్ని నిత్యం శ్రవణం చేయండి. ఆ విధంగా శ్రవణం చేయడం వల్ల భగవంతుడి మీద భక్తి, ప్రేమ అనేటువంటివి పెరుగుతాయి. భగవంతుడు కోరుకున్నటువంటి మనందరికీ కూడా ప్రేమ చక్షువులు పొందగలగచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు శ్లోకాన్ని ఇంతటితో ముగిద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. చాలా అద్భుతంగా ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రణామం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామం. ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. మనం ఏర్పాటు చేసుకోవాలి ప్రభు. హరే ప్రభుజీ, కృష్ణ. ప్రభుజీ. ప్రేమ శిక్షుల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. Yes. ఆయన చూడాలండి. Yes. హరే కృష్ణ ప్రభు. చాలా చక్కగా వివరించారు ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అందరికి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం మాతాజీ. హరే కృష్ణ.